అందరు రెడీయా? ఆది గారు వచ్చేయండి. మధురాల మరుముద్దు అబ్బబ్బా ఇద్దు అదిరేలా ముద్దు అమ్మమ్మ దిద్దు మధురాల మరుముద్దు సలిపులి పంజా విసిరితే సలసల కాగే వయసులో గిలగిలలాడే సొగసుకే జోలాలి అబ్బబ్బా ఇద్దు అదిరేలా ముద్దు దిద్దు మధురాల మరుముద్దు వాటేసుకో వదలకు బలపుల బల విసిరి వాయించుని మురళిని వయసు గాలి పోసి దోచెయ్యన దొరికితే దొరకని కోకసిరి రాసేయన పాటలే బయట చాటు చూసి ఎవరికి తెలియవు ఇదర సనసలు పరువాలాటకు పానుపు పిలిచాక తనువు తాకిన తనివి తీరని వేళ అబ్బబ్బా ఇద్దు అదిరేలా ముద్దు అమ్మమ్మ దిద్దు మధురాల మరుముద్దు జాబిల్లితో జతకలు జగడపు రగడలతో పొంకాలతో నిలు పొగడమాలలేసి ఆకాశమే కొలుకొలు తొడిమెడు నడుమిదిగో సూర్యుడునే పిలుపిలు చుక్క మంచు సోకి అలకల చిలకలు చిలిరు సరుసలు ఇక జాగెందుకు ఇరుకున పడిపోక మనసు తీరిన వయసులారని వేళ అబ్బా, ఇద్దు అదిరేలా ముద్దు అమ్మమ్మ దిద్దు మధురాల మరు అబ్బబ్బా, ఇద్దు అదిరేలా ముద్దు అమ్మమ్మ దిద్దు మధురాల మరుముద్దు ఆది గారు ఏంటి చెప్పరా? జీవితం మొత్తంలో చేసిన స్టెప్పులు ఒకేసారి ఈ రోజు వేసేసారు. రమేష్ గారు మీ అల్లుడు గారు చాలా కసిలో ఉన్నారు ఈ రోజు. అవును, నేను కూడా ఆ వయసులో ఆటగాడు, మామూలు ఆటగాడు కాదు. ఆదివారం రోజు ఇంక మంగళవారం మాటలు మనకి ఎందుకని, మీరు ప్రాపర్ గా ఏం జరిగిందో చెప్పండి. అప్పుడెప్పుడో జల్లకులు ఇస్తుంటావు గానీ ఫస్ట్ టైం ఫుల్ గ్రేస్ లో చేసావురా సాంగ్. మధ్యలో ఒకటి ఇచ్చావు, అటు వెళ్ళి ఏదో అన్నావు, నాకు అర్థం కాలే కానీ అదిరిపోయింది. బాగుంది, ఫస్ట్ టైం ఫుల్ సాంగ్ చేసావు. ఫస్ట్ టైం ఫుల్ సాంగ్ బాగా చేయడానికి రీజన్ ఏంటంటే, ఈ పాటకి ఈ రోజు కొరియోగ్రాఫరు కొత్త అతను, అలాగే ఆ అమ్మాయి కొత్త అతను, వాళ్ళిద్దరు నాతో ఒకటే చెప్పారు దగ్గరకు వచ్చి, మీకు దండం పెడతా ఇది బాగా చేయండి, మా కెరీర్ మీ మీద ఆధారపడింది అన్నారు. మీరేం టెన్షన్ పడకండి, మీ కెరీర్కి నాది గ్యారెంటీ అని ఈ రోజు గ్రేస్ సింప అవతలేసా. కొరియోగ్రాఫర్ రండి. నిజంగా చెప్పాలంటే ఈ రోజు మ్యాన్ ఆఫ్ ద షో మీరేనండి. ఎందుకంటే మిరకల్ అనేది విన్నాము, ఈ రోజు చూసాము. ఆది గారు ఫుల్ పాట, అది కూడా స్టెప్పులు ప్రాక్టీస్ చేసి, జనరల్ గా చేసిన తర్వాత కూడా మొత్తం చెడతొప్తారు, చేసిన తర్వాత బాగా చేశారు. నాదే ఉందిలేరా డాన్స్, తర్వాత నీదేదో కరాటే ప్రోగ్రామ్ ఉన్నట్టుంది, మంచి కాస్ట్యూమ్ వేసి.
మీతో మాట్లాడే ముందు ఇంద్రజ గారు, సో ఓవర్ టు యూ. నిజంగానే ఆయన చాలా బాగా చేశారు ఈ రోజు. థ్యాంక్ యూ అండి. ఈ సాంగ్ మీకు డెడికేట్ చేస్తున్నాను. ఏం స్టైల్ అండి బాబు, చాలా చాలా గ్రేస్ఫుల్ గా. ఇంకా నేను చేయనండి. ఎప్పుడైనా ఎవరైనా నా డాన్స్ కావాలనుకుంటే ఇదే 10 సార్లు వేసుకొని చూడండి. అనుకున్నా. ఇక నాకు చేసే ఉద్దేశం కూడా లేదు. చూసే ఉద్దేశం మాకు లేదులే గానీ ఏదో చెప్పాలని చెప్పాము. ఈ రోజు ప్రీతి గారు వచ్చారు కాబట్టి హాఫ్ డే తీసుకొని ముందే వచ్చి ప్రాక్టీస్ చేసి. నమ్మ ప్రీతి టు ప్రీతి. ప్రీతి, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఫస్ట్ ఎంట్రీ ఇట్ సెల్ఫ్ చాలా చాలా ఒక మంచి ఎంట్రీ ఇచ్చారు. మోర్ ప్రాక్టీస్ అండ్ మోర్ నంబర్ ఆఫ్ టైమ్ స్టేజ్ అపియరెన్స్. దాంతో పాటు మీకు డెఫినెట్ గా యూ కుడ్ డూ మచ్ బెటర్ ఐ బిలీవ్. వర్మ గారు, వర్మ వర్త్. చాలా చాలా బాగా చేయించారు మా ఆది గారి చేత. ఫస్ట్ టైం అన్నమాట. ఒక్క మూమెంట్ కూడా ఆయన సొంతంగా వేయకుండా మాస్టర్ ఏదైతే నేర్పించారో ఆ మూమెంట్ చేయడం అన్నది మా అందరికి షాక్. అలా చూస్తున్నాం మేము. చాలా బాగా చేయించారు అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మాటలు చెప్తారా లేకపోతే స్టెప్ ఇస్తారా? స్టెప్ అండ్ మాటలు రెండు. రెండా? ఓకే, రెడీ. సార్ అండ్ మేడం తక్కువ టైంలో వచ్చారు. ఎంత తక్కువ టైంలో మంచిగా మాస్టర్ ని అడిగితే అంత కరెక్ట్ గా డీటెయిల్స్ రావట్లేదు. పక్కనే నీడలాగా ఎప్పుడు అజార్ ఉంటారు కదా. అజార్, ఇప్పుడు మీరు చెప్పాలి ప్రాక్టీస్ టైంలో ఏం జరిగింది, ఆయన ఎలా నేర్చుకున్నారు, మేడం తో ఎలా ఆ కాంబినేషన్ కుదిరింది. అజర్ గారు, మీకు కూడా కొంచెం షాక్ గానే అయి ఉంటది కదా ఇది. ప్రతి వాళ్ళు మన గురించి. రష్మి ఇక్కడ, ప్రీతి కాదు. బేసిక్ గా ఆయన డాన్స్ అంటే స్టేజ్ మీద ఏదో ఒకటి చేద్దాం అనేవాడు. ఇప్పుడు ఒక 8 hours టైం తీసుకొని బీభత్సంగా చేశాడండి. డాన్స్ ప్రాక్టీస్ ఎక్కడ చేస్తారండి? ఆ ఖాళీగా ఉన్న ఫ్లోర్ లో చేస్తారు కదా. ఈయన రూమ్ లో చేశాడు. రూమ్ లోనే చేశాను. ఎందుకంటే అంతకు ముందు నేను ఒక పర్ఫార్మెన్స్ చేశాను. అది ఆ రూమ్ లోనే చేశాను. అది కలిసి వస్తుందని అక్కడికి వెళ్ళాను. బానే కలిసి వచ్చింది. మనం డాన్సే చేసాం కదా. అవును, డాన్స్ చేసి మేము కూడా డాన్స్ గురించే మాట్లాడుతున్నాము. బేసిక్ గా ఆయనకి చెమట పట్టడం ఎప్పుడు చూడలేదు. ఆ ఛాన్స్ ఇవ్వలేదు నాకు. ఆల్మోస్ట్ ఇంకా పోతారని ఈ రోజు అనుకున్నా. ఆయన ప్రాణం పెట్టేశాడు, ఎందుకో తెలియదు మరి. అదే చెప్పారు కదా ప్రీతి కోసం ప్రీతిగా చేశానని. మరి ప్రాణం పెట్టకపోతే ఎట్లా? మేడం కూడా చాలా సపోర్ట్ చేసింది మేడం. సరే, డౌట్ ఏదో నరేష్ చెప్పురా. నీ డౌట్ ఏంటి? అది నువ్వు ముందు దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు మమ్మల్ని అడుగుతావేంటి? మాస్టర్, ఇందులో బెడ్ సీన్ ఎవరు పెట్టారు మాస్టర్? నేనే పెట్టాను. ఇది మీరు చెప్పారా లేకపోతే ఆది గారు మీకు చెప్పారా? అది అన్న పెట్టాను. కామాంధుడా, చిన్న పిల్లలా. ఒక మంచి ఫ్లో జరుగుతున్నప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? వద్దురా నువ్వు. ఏంట్రా మనల్ని చేయనివరా ఇల్లు? హలో కాదు, నేను రష్మిని, ప్రీతిని కాదు. ఓకే, అందుకే అమ్మాయిని ఇటు పెట్టమని 2 సార్లు ఇంటిచ్చా నీకు. నువ్వు ఇక్కడ నిలబడి ఏంటిది? అమ్మాయిని ఇటు పెట్టు. పెట్టుము. ఆడపిల్లకి ఆట బొమ్మలా ఉందిరా నీకు. నీకు ఆట బొమ్మ, మాకు మామూలే. రష్మి హాట్. ఇక్కడ చూపించు. ఇది మీరు బొక్కరా. వాడు మ్యాజిక్ చేస్తే వచ్చింది నువ్వేనా? థ్యాంక్ యూ అజర్ గారు. అండ్ మాస్టర్ మాటలతో చెప్పారు, మరి స్టెప్. ఎస్ మ్యామ్, సాంగ్ చేసి. వర్మ గారు ఇప్పుడు ఒక స్టెప్ చేసి చూపిస్తే ఆ స్టెప్ ఆది గారు ఒక్కసారి చేయాలి. అప్పుడు తెలిసిపోతుంది ఏ స్టెప్ ఎలా చేశారు ఆయన అని. అబ్బబ్బా ఇద్దు అదిరేలా ముద్దు. అమ్మమ్మ దిద్దు మధురాల మరుముద్దు. ఈ స్టెప్ అది. ఈ స్టెప్ అయినా చేస్తా. మా లక్కీ రూమ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని వస్తాం. మీరు చేసిన ప్రాక్టీస్ వరకు చాలు, ఇక్కడ పర్ఫామ్ చేసి చూపించండి. అబ్బబ్బా ఇద్దు అదిరేలా ముద్దు. అమ్మమ్మ దిద్దు మధురాల మరు. కాళ్ళు బెలికిందా ఏంటి? తీసుకెళ్లి ఇలా ఇలా విదిలిస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి ఓ పూల కుండింది అన్నాడు, ఇటెళ్ళి ఒక పూల కుండింది అన్నాడు. నరేష్ గారు బాగానే ఎంటర్టైన్ చేసేవాడు కదా, ఏమైంది సడన్ గా? నరేష్ చెప్పు, నీ వెనకాల ఎవరున్నారు? టైం పడుతుంది. 20,000 16,000 చేశారా? ఏదో ఒక 5,000 పెంచమని చెప్పనా? దండం పెడుతుంది లేదా బాబు.
నరేష్ చెప్పు, నీ వెనకాల ఎవరున్నారు? పరువు తీస్తున్నాడు. ఆయన పరువు కాపాడుకోవడం కోసం ఈ సోది అని చెప్తున్నారు. ఆయన చేసిన మూమెంట్ ఏంటి, మీరు చేసింది అది నరసింహ అంటారు. అది ఏం డైలాగ్ అది? తగిలిత 24 తగదిమి 68 ఎక్కడ్రా? ఇక్కడే రూమ్ నంబర్ 2468. మొత్తానికి మాత్రం ఈ పర్ఫార్మెన్స్ ఏ మాటకి ఆ మాట చిన్న మిరకల్ జరిగింది. మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాము. దానికి ఆది గారు కావాల్సిన అన్ని మేము ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆది గారు, వర్మ గారు అండ్ ప్రీతి గారు. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వెరీ మోర్ సచ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ గైస్.